కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. ద్రవ్యోల్బణంపై మాట్లాడే ధైర్యం బీజేపీ నేతలకు లేదని ఆరోపించారు. మోదీ హయాంలో కార్మికుల పరిస్థితి దిగజారిందన్నారు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ శ్రామికులకు అండగా ఉంటే బీజేపీ కోటీశ్వర్లకు ప్రజా సొమ్మును దోచిపెడుతోందని విమర్శించారు. ప్రధాని మోదీకి ప్రజల సమస్యలపై మాట్లాడే సమయం లేదన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే. పార్లమెంట్లో గంటల కొద్దీ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు ద్రవ్యోల్బణంపై కనీసం 2 మాటలు కూడా చెప్పలేకపోయారని విమర్శించారు. ప్రజలు రక్తాన్ని చెమటగా మార్చి సంపాదిస్తుంటే మోదీ గ్యాంగ్ తప్పుడు వాగ్దానాలతో ప్రజా సంపదను లూటీ చేస్తోందన్నారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని మోదీ సర్కార్ వెంటనే అదుపు చేయాలంటూ ట్వీట్ చేశారు ఖర్గే. ఢిల్లీలోని జీటీబీ నగర్లో కార్మికులను కలిశారు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ. కార్మికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు శ్రామికులే వెన్నెముక అన్నారు. దేశంలోని కార్మికుల జీవితాలు మోదీ పాలనలో దుర్భరంగా తయారయ్యాయన్నారు. కాంగ్రెస్ కార్మికులకు అండగా ఉంటే మోదీ సర్కార్ మాత్రం కోటీశ్వరులకు తోడుంటుందన్నారు రాహుల్. హత్రాస్ బాధితులను త్వరలోనే రాహుల్ గాంధీ కలుస్తారన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. యూపీలోని హత్రాస్ ఘటనలో 121 మంది మరణించడం దురదృష్టకరమన్నారు. త్వరలోనే రాహుల్ టూర్పై వివరాలు చెబుతామన్నారు. మరోవైపు ఏడాదిన్నర తర్వాత మణిపూర్పై మోదీ మాట్లాడటం ప్రతిపక్షాల విజయమన్నారు. ప్రస్తుతం అవినీతి పరులంతా మోదీ చుట్టే ఉన్నారని ఆరోపించారు కేసీ వేణుగోపాల్. Leader of opposition in the Lok Sabha is planning to visit Hathras. He will go to the Hathras and he will interact with the people, those who are affected. Then official response will be there. Because of the opposition, even though he didn't spoken anything about the Manipur for the last 1.5 years, finally yesterday he broken his silence on Manipur. Of course, actually it is a real victory of Indian opposition. ప్రధాని మోదీ స్పేస్ టూర్ పై వస్తున్న వార్తలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. నాన్ బయోలాజికల్ ప్రధాని అంతరిక్షానికి వెళ్లే ముందు మణిపూర్ వెళ్లాలంటూ ఎద్దేవా చేశారు. ఈశాన్య రాష్ట్రం అల్లర్లతో ఆగమవుతుంటే కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నిత్యం విదేశీ టూర్లకు వెళ్లే మోదీకి మణిపూర్ వెళ్లే తీరిక లేదా అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు జైరాం. జార్ఖండ్ సీఎంగా మరోసారి హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. తండ్రి శిబు సోరెన్తో పాటు ఫ్యామిలీ, మిత్రపక్షాల నేతలతో కలిసి రాజ్ భవన్ చేరుకున్నారు. గవర్నర్ సిపి రాధాకృష్ణన్ హేమంత్తో మూడోసారి సీఎంగా ప్రమాణం చేయించారు. ఇప్పటికే చంపై సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా గవర్నర్ ఆమోదం తెలిపారు. గతంలో మనీ లాండరింగ్ కేసులో అరెస్టు కావడంతో సీఎం పదవిని వదులుకున్నారు హేమంత్. विगत 2019 से जनता के अनुरूप, यहाँ के भावनाओं के अनुरूप, यहाँ के जनमानस के अनुरूप सारे कार्य योजनाएं की। न्यायालय का आदेश पब्लिक डोमेन पर है। आज उनके आदेश से मैं बाहर आ पाया हूँ और पुनः अपने कार्यभार को संभालते हुए अब आगे के कामों को किया जाएगा. మోదీ సర్కార్ తెచ్చిన అగ్నిపథ్ స్కీమ్తో యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు మాజీ వింగ్ కమాండర్ అనుమా విదిషా. ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సైన్యంతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే అగ్నిపథ్ స్కీమ్ తెచ్చారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం సైనికులతో రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు అనుమా విదిషా. ये अग्निपथ स्कीम तुरंत प्रभाव से खत्म होना चाहिए, क्योंकि ना तो सेना के लोगों से इसके ऊपर कोई डिस्कशन किया गया था. जिस तरह से 158 एजेंसियों की बात की है, राजनाथ सिंह जी को उसका स्पष्टीकरण देना चाहिए कि उन्होंने सेना के अंदर डिस्कशन के बजाय किन एजेंसी से बात करके इस स्कीम को वो लेकर आए हैं. पहले लगभग 35 लाख लोग सेनाओं में आते थे, अब केवल 10 लाख लोग आते हैं. तो हम सिर्फ ये कहना चाहते हैं कि शहादतों के साथ, सैनिकों के साथ और सेना के साथ सरकार राजनीति बंद करे. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ విపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేస్తుందన్నారు కూటమి నేతలు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు కాంగ్రెస్ లీడర్లు.